దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మంచి మంచి ముత్యాలు, రకరకాల రంగురాళ్ళు, రకరకాల విలువైనటువంటి ముత్యాలు కొనాలని, ఆ ముత్యాల హారాలు మెల్లో ధరించుకొని అలంకరించుకొని అందరికీ చూపించి తమ గొప్పలు ప్రకటింప చేసుకోవాలని అనేక మంది ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏవండి, ఈ లోకములో ముత్యాల కన్నా, వెండి బంగారాల కన్నా, వజ్ర వైఢూర్యాల కన్నా చాలా విలువైనది ఉన్నది. ఆ విలువైన దాన్ని మనము సొంతం చేసుకున్నప్పుడు మన జీవితము విప్లవాత్మకంగా మారిపోతుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు భక్తుడి ద్వారా ఈ రీతిగా రాయిస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞానం అనేది ముత్యాల కంటే శ్రేష్టమైందంటండి. ఈ లోకంలో ఉన్న మంచి ముత్యములు, వెలగల ముత్యాలన్నిటికన్నా కూడా శ్రేష్టమైంది ఏది అంటే జ్ఞానము. జ్ఞానము అని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. జ్ఞానం అంటే ఏంటండి? జ్ఞానం అంటే ఏంటి? ఏ జ్ఞానము ముత్యము కంటే విలువగా మార్చబడుతుంది? ఏ జ్ఞానము ముత్యము కంటే అమూల్యమైనదిగా ఇక్కడ చెప్పబడింది? రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకటి దైవ సంబంధమైన జ్ఞానము, రెండు డీమన్ నాలెడ్జ్. డివైన్ నాలెడ్జ్, డీమన్ నాలెడ్జ్. దైవ సంబంధమైన జ్ఞానము అది పవిత్రమైనది, అది శ్రేష్టమైనది, వివేకం ఇచ్చేది, ముత్యాల కంటే అమూల్యమైనది, వెండి బంగారాల కంటే కోరదగినది, విలువైనది. ఈ డీమన్ నాలెడ్జ్ అనేది మనల్ని నాశనానికి నడిపిస్తుంది. ప్రియమైన ప్రజలారా, ఇక్కడ చెప్పబడ్డటువంటి జ్ఞానం ఏ జ్ఞానం అంటే దైవ సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానానికి దేవుడే మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం అండి. జ్ఞానం అంటేనే దేవుడు. దేవునిని గూర్చిన జ్ఞానము మనకి కావాలి అని ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో గ్రంథస్థం చేయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. ఈ భౌతిక సంబంధంగా వజ్ర వైఢూర్యాలే కావచ్చు, ముత్యాలే కావచ్చు, రకరకాల విలువైనటువంటి సంపదలు ఎన్ని ఉన్నా, ఎంత ట్రెజర్ మీకున్నా అది జ్ఞానముతో సాటి రాదు. జ్ఞానానికి అది ఏమాత్రము సరిపోదు అని మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి ఈ విలువైనవన్నీ ఈ లోకముతోనే నశించిపోతాయి. మనం బ్రతికి ఉన్నంత వరకు మాత్రమే వాటిని మనము అనుభవించగలం. చనిపోయినాక మనం ఇక్కడ వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనండి. ఏ మనుష్యుడు వాటిని తీసుకొని వెళ్ళలేడు. ప్రపంచాన్ని జయించిన ప్రపంచ విజేత అయినా సరే, రాజులను ఏలేటటువంటి వారైనా, అధికారాలు చేసేటటువంటి వజ్ర వైఢూర్యాల్లో తొలతూగే వారైనా సరే చనిపోయిన తర్వాత వాటిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే జ్ఞానమును సంపాదించుకుంటే దేవునిని సంపాదించుకున్నట్లే. దైవ సంబంధమైన జ్ఞానమును మీరు కలిగి ఉంటే అది ఈ లోకంలోనూ మీకు నెమ్మది కలిగిస్తుంది. చనిపోయిన తర్వాత పరలోకానికి మిమ్మల్ని వారసులుగా మారుస్తుంది. దేవునిని గురించి తెలుసుకుంటమే జ్ఞానం అండి. ఆ జ్ఞానమే మన రక్షకుడైన యేసు ప్రభువారు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే జ్ఞానం అండి. అలాంటి జ్ఞానమును మనం తెలుసుకొని దాన్ని మనం సొంతం చేసుకోగలిగితే ఈ లోకంలోనూ క్షేమంగా ఉంటాము, ఆనందంగా ఉంటాం, సంతృప్తితో ఉంటాము. చనిపోయిన తర్వాత పరలోకంలో దేవుని వద్దకు చేరి యుగయుగాలు నిత్య సంతోషాన్ని అనుభవిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడ్డ దేవుని జ్ఞానం అనేది ముత్యముల కంటే అమూల్యమైనది, కోరదగినది. కాబట్టి మీరు ఈ లోక సంబంధమైన వాటికంటే ఎక్కువగా దేవుని జ్ఞానాన్ని పొందుకోవటానికి ప్రయత్నం చేయండి, ప్రయాసపడండి. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని, దేవునిని సంపాదించుకొని విశ్వాస యాత్రలో ముందుకు నడిచి పరలోక రాజ్యం చేరండి. దేవునికి స్తోత్రం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.